అరే గుడిసిను, ఈ ఎలక్షన్స్ లో నువ్వు ఓటు ఎవరికి వేస్తావురా? వసోస్ ఓటు ఎవరికి వేస్తానంట బేటాయ్. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎవరు చేస్తే ఆడికే వేస్తాను ఓటు. ఓటు ఎవరికి వేస్తావని అడుగుతావేటి? వారిని అబ్బా ఆ భాష ఏంటరా బాబు, కొంచెం సాఫ్ట్ గా చెప్పరా బాబు. అభివృద్ధి పనులు అంటే ఏంటి? నీ బుర్రకు తెలిసేటి అభివృద్ధి పనులు అంటే ఏంటో చెప్పరా. అభివృద్ధి పనులు అంటే ఏంటి? అరే చెప్పా, అభివృద్ధి పనులు అంటే ఏంటో మాకు తెలుసురా. మా నియోజకవర్గంలో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, చదువుకోలేని వాళ్ళకి పని లేదు. వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించి పని కల్పించాలి, అప్పుడే ఓటేస్తాను. అలాగే మందుబాబులు గొడవలు ఎక్కువైపోయి మడ్డలు మనభంగాలు దొమ్మిలు దోపిడీలు అల్లరి మొగల చిల్లర గొడవలు ఎక్కువైపోయి నియోజకవర్గంలోని ప్రజలకి చాలా అసౌకర్యంగా ఉంది. వీటన్నింటినీ ఎవరు నివారిస్తారో ఆడికే మేము ఓటేస్తాను. అర్థమైందా? అలాగే మా నియోజకవర్గంలో పిల్ల జల్ల ముసలి ముతక గొడ్డు గోతలకు సరైన వైద్య సదుపాయాలు అందక విలవిల్లాడుతున్నారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఏ హీరో అయితే తీరుస్తాడో ఆ హీరోకే మా ఓటు. అర్థమైందా? గవర్నమెంట్ స్కూల్స్ లో విద్య తక్కువ, కార్పొరేట్ స్కూల్స్ లో ఫీజులు ఎక్కువ. వర్షాకాలం వచ్చిందంటే రోడ్లకి బురద, సీసీ రోడ్లు తక్కువ, ఉన్న రోడ్లకి బొక్కలు ఎక్కువ. కార్పొరేషన్ నీళ్ళకి కలుషితం ఎక్కువ, డ్రైనేజీ సిస్టమ్ కి పారిశుద్ధ్యం తక్కువ, పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు తక్కువ, పెద్దోళ్ళు మందు తాగడానికి బార్లు ఎక్కువ. గవర్నమెంట్ ఆఫీసుల్లో లంచాలు ఎక్కువ, కార్పొరేట్ ఆఫీసుల్లో మింగుడు ఎక్కువ. మధ్యతరగతి ప్రజలకు కోరికలు ఎక్కువ, ఆ కోరికలను తీర్చుకోవడానికి డబ్బులు తక్కువ. ఇన్ని మా నియోజకవర్గంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నీ ఎవడు తీరుస్తాడో అలాంటి మంచి వ్యక్తికే చూసి మేము ఓటేస్తాం. వారిని గుండిసినో, నీకు బొచ్చు తక్కువైనా బోడేది తెలివితేటలు ఉన్నాయి రోయ్. బొచ్చు లేని బచ్చాగాడికే ఇన్ని తెలివితేటలు ఉంటే బొచ్చున నాకెన్ని తెలివితేటలు ఉండాలి? క్యాప్ పెట్టుకున్న ఆడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి? మీకెన్ని తెలివితేటలు ఉండాలి? అందుకే మనమందరం మన నియోజకవర్గానికి ఎవరైతే మంచి పనులు చేస్తారో, అభివృద్ధి చేస్తారో, అభివృద్ధి పదంలో నడిపిస్తారో అలాంటి మంచి నాయకుడినే ఎన్నుకుందాం, అతనికే ఓటేద్దాం.